వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అవినాష్ రెడ్డి. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. ఈ తతంగం అంతా తెలుగు సీరియల్ మాదిరిగా నెలల తరబడి సాగుతూనే ఉంది. కాగా ఆయన జీవిత రాజకీయ చరిత్ర తెలుసుకుందాం. వైఎస్ రాజారెడ్డి తండ్రి వైఎస్ వెంకటారెడ్డి. ఆయనకు 2 భార్యలు. మొదటి భార్య పేరు లక్ష్మమ్మ. ఆమె చిన్న కొండారెడ్డి అనే కొడుకు జన్మనిచ్చాడు. ఆ తర్వాత రెండో భార్య మంగమ్మ. ఆమెకు పెద్ద కొండారెడ్డి, సుగుణమ్మ, ప్రభుదాసు, రత్నమ్మ, రాజారెడ్డి, పురుషోత్తం రెడ్డి, మేరీ, పునీతమ్మ, కమలమ్మ జన్మనిచ్చారు. మొదటి భార్యకు పుట్టిన చిన్నారెడ్డి కొడుకు పేరు భాస్కర్ రెడ్డి. ఆ భాస్కర్ రెడ్డి కుమారుడే అవినాష్ రెడ్డి. మరోవైపు వైఎస్ వెంకటారెడ్డి రెండో భార్య కుమారుడు రాజారెడ్డి. ఆయనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి, సుధాకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి అనే 4 కొడుకులు జన్మించారు. వీరిలో చివరివాడు వివేకానందరెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి కొడుకు జగన్మోహన్ రెడ్డి, కూతురు షర్మిల జన్మించారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ విధంగా అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలు పెద్దనాన్న చిన్నాన్న పిల్లలే. అలాగే జగన్ కంటే భారతమ్మకి అవినాష్కి మరీ దగ్గర సంబంధం ఉంది. అవినాష్ రెడ్డి అమ్మగారు భారతి, తండ్రి గంగిరెడ్డి సొంత అన్న చెల్లెళ్ళు. ఆ విధంగా అటు జగన్తోనూ ఇటు భారతితోనూ దగ్గర సంబంధం ఉంది. అవినాష్ రెడ్డి 27 ఆగస్టు 1984న జన్మించారు. ఆయన చెన్నైలోని ఎస్టీ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఫోరెస్టర్ పూర్తి చేసి కుటుంబ వ్యాపారాలు చూసుకున్నాడు. 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి మరణంతో సీఎం పదవి కోసం ఆశపడడం, అది దక్కకపోవడం, కాంగ్రెస్ అధిష్టానము సిబిఐ ద్వారా జగన్ని జైల్లో ఉంచడం జరిగిపోయాయి. ఆ తర్వాత జగన్ పార్టీని పెట్టడం 2014 ఎన్నికల్లో వైసీపీ పోటీ చేసినా ఓడిపోయింది. అదే సమయంలో కడప ఎంపీగా తమ్ముడు అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారు. అయితే వివేకానందరెడ్డి మొదట కాంగ్రెస్లో ఉన్న తర్వాత కొడుకు పెట్టినటువంటి వైసీపీలో చేరారు. అయితే ఈ కడప ఎంపీ సీట్ విషయంలో కూడా వివేకానంద గారికి అవినాష్కి మధ్య విభేదాలు వచ్చాయని కొన్ని విమర్శలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో వివాదాన్ని సర్ది చెప్పిన జగన్మోహన్ రెడ్డి అవినాష్కి ఎంపీ సీట్ ఇచ్చారు. అవినాష్ 1,90,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఆ ఎన్నికల్లో నిజానికి అవినాష్ రెడ్డి జగన్కి తమ్ముడనే కారణంతో గెలుపొందాడు. అవినాష్ రెడ్డి అప్పటికి అవినాష్ రెడ్డి వయసు కేవలం 29 సంవత్సరాల వయసు మాత్రమే. 2014లో వైసీపీ అధికారంలోకి రాలేదు. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడంతో పాటు ఎంపీగా అవినాష్ రెడ్డి మరోసారి గెలుపొందాడు. వైఎస్ వివేకానందరెడ్డి 15 మార్చి 2019న కడపలోని తన నివాసంలో దారుణంగా హత్య చేయబడ్డారు. దొరికిన ఆధారాల మేరకు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన నేరపూరిత కుట్రపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేసింది. గుండెపోటుగా కానీ తర్వాత హత్యగా గుర్తించడం మరింత అనుమానాలకు దారితీసింది. ఈ హత్యకు 2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు జరిగింది. వివేకానందరెడ్డి హత్యలో భాస్కర్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి కూడా కుట్ర పన్నారని బాధితురాలి కుమార్తె సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు.